ఏదో వీళ్ళు కంపెనీలు తెచ్చారంటున్నారు కదా! ఇన్ఫోసిస్ మేమున్నప్పుడు వచ్చిందే. టీసీఎస్ మేమున్నప్పుడు వచ్చిందే. ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి. క్యాప్‌జెమిని? క్యాప్‌జెమినీ కూడా మేమున్నప్పుడు వచ్చిందండి. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఈళ్ళొచ్చి నాకు ఒకటేం రాలా. వీళ్ళు 99 పైసలకు భూములు ఇస్తున్నారు ఆ పేరు చెప్పి. ఆల్రెడీ 99 పైసలకి ఇవ్వకపోయినా వాళ్ళొస్తారు. మరెందుకు 99 పైసలకి ఇవ్వాల్సొస్తుంది? 2 మీరన్న గూగుల్ డేటా సెంటర్, అది గూగుల్ డేటా సెంటర్ కాదు. దాని పేరు అదానీ డేటా సెంటర్. అది మేమున్నప్పుడు తెచ్చిందే. మేమున్నప్పుడు తెచ్చాం. సింగపూర్ గవర్నమెంట్‌తో ఏదైతే దానికి సంబంధించినటువంటి కేబులు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ డేటా సెంటర్‌కి అవసరమైనయన్నీ మేము సదుపాయాలు కల్పించాం. ఈళ్ళొచ్చి దానికి పేరు మార్చారు. పేరు మార్చినాక గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చారు. అయినా మళ్ళీ గూగుల్ వాళ్ళే ప్రకటించారు. ఏమని? ఇది మొత్తం అదానీ వాళ్ళే చూసుకుంటారు. మొత్తం భూములు కూడా అదానీకే కేటాయించండి. సో, గూగుల్ డేటా సెంటర్ కాదిది. ఇది అదానీ డేటా సెంటర్. అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్‌టెల్ మొత్తం చూసేది అదానీ. పర్యవేక్షణ అంతా అదానీయే. సో, నెట్వర్క్ సపోర్ట్ ఇచ్చేది ఎయిర్‌టెల్. చూసేది గూగుల్. సో, ఇవి క్లియర్‌గా వాళ్ళే చెప్పారు. ఇంక వాళ్ళు ఏం తెచ్చినట్టుగా? పక్కనోడు పుట్టినటువంటి పిల్లలకి ఈడు పేరు పెట్టామంటే ఎట్ట కుదిరిద్ది? లేదంటే నేను క్రెడిట్ చోరీ చేస్తానంటే ఆళ్ళ పిల్లలు నీ పిల్లల ఖాతాలో యేసుకుంటానంటే ఈ ప్రభుత్వం ఎట్ట కుదిరిద్ది?